సో ఇప్పుడు మేము అంటే మార్నింగ్ వచ్చిన హోటల్లోనే మెస్ ఉందంటే అక్కడే తింటున్నాం లంచ్. యాక్చువల్గా గుడి అంతా దర్శనం అంతా అయిపోయే వరకు 12:30 అయ్యి వచ్చి 15 మినిట్స్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వచ్చినాము ఇక్కడ తినడానికి. మెనూ కార్డ్ చూస్తున్నాం అనమాట. అంటే 10% డిస్కౌంట్ ఇస్తాను వాళ్ళు. సో సర్లే ఇంకా లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ తినేసి గోకర్ణకి వెళ్దాం అనుకున్నాం డైరెక్ట్. కాకపోతే క్యాబ్ మాట్లాడినాం. వాడు ఏం చెప్పాడంటే ఒకవేళ గోకర్ణకి తీసుకెళ్తే డైరెక్ట్ 2500 అన్నాడు. లేదు ఒకవేళ మధ్యలో మ్యాంగ్రోవ్ బ్యాక్ వాటర్స్ ఇంకా ఫారెస్ట్ చూడాలి అని అంటే ఒక 200 వెయిటింగ్ ఛార్జెస్ అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళాక మనమే కట్టుకోవాలి. బట్ వాడు వెయిటింగ్ ఛార్జెస్ ఓన్లీ 200 అన్నాడు. కాకపోతే మొత్తానికి 2500కి మాట్లాడినాం క్యాబ్ వాడిని. సో ఇప్పుడు లంచ్ చేసి అక్కడికి స్టార్ట్ అవ్వాలి. సో అందుకే అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసుకున్నాం. లక్ష్మక్క బేరమాలంలో చాలా గ్రేట్ అనమాట. అక్కడి నుంచి నేర్చుకోవాలి. బికాజ్ 2500లో బేరం ఆడింది టోటల్ ప్యాకేజ్. అన్ని ఐలాండ్స్, ఏదో కోకోనట్ ఐలాండ్ ఉందంట, ఇంకేదో తిప్పుతా అన్నాడు వాడు. కాకపోతే అక్కేమంటుందంటే వాడు ఎక్స్ట్రా 200 అడుగుతున్నాడు అనమాట మొత్తం ప్యాకేజ్కి. కాకపోతే అక్కేమన్నాడంటే మాకు నచ్చితే 200 ఎక్స్ట్రా ఇస్తాం, లేకపోతే లేదని చెప్పి అంటే చూసిన తర్వాత. సో ఇప్పుడు ఏమైతే చూద్దాం. లెట్స్ గో. సో ఇది మా బోట్, ఇక్కడ మా పీపుల్. ఈ బోట్ రైడ్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా. వెళ్తే సీజన్లోనే వెళ్ళండి, లేకపోతే వేస్ట్ ఆఫ్ మనీ. బికాజ్ మేము సీజన్లో వెళ్ళాం. అసలు వాటరే లేవు. ఇక్కడ ఒక్క దగ్గర బాగా అనిపించింది అంతే. ఇంకెక్కడ అసలు ఏం నచ్చలేదు మాకైతే. అదొక్కటి ఇల్లు బాగుందని జూమ్ చేసాం. ఇంకా కాసేపు అలా వాటర్ మిడిల్లోకి వెళ్ళాక ఫొటోస్ వీడియోస్ దిగాం. ఇది కోకోనట్ ఐలాండ్ అంట. అసలు చూడడానికి ఏం లేదు అక్కడ. ఇంకా దిగలేదు మేము కూడా. అలా మిడిల్లోకి వచ్చాక ఒక బోట్ కనిపించింది. అందులో అన్ని పెట్టుకొని అమ్ముతుంటే వాటర్ బాటిల్ కావాలని చెప్పి ఆగాము, తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఫైనల్లీ డన్ విత్ బోట్ రైడ్. వేస్ట్ ఆఫ్ మనీ మాడి మసేపోయాం. సో ఓకే, వస్తే మాత్రం ఆలోచించుకొని రండి మీరు. ఓకే, వెళ్ళిపోతాం ఇప్పుడు గోకర్ణ. వీఆర్ గోయింగ్ టు గోకర్ణ. ఒక్క రోజుకే, ఒక హాఫ్ డే రోజుకే అది ఆమె అయితే పడిపోయింది. మేము మొహం దాచిపెట్టుకుంటుంది కర్రగైందని. అక్క చూడండి, ఇంకా నా గురించి చెప్పిన అవసరం లేదు. నా మొహం చూపించాలనుకోవట్లేదు. గోకర్ణ నేను పార్ట్ 2 చేస్తా. ఇది ఒకటే వీడియోలో రాదు. సో స్టే ట్యూన్.